ధరణి పోర్టల్లో తవ్వే కొద్దీ లోపాలు బయటపడుతున్నాయి. టీఎస్ఐఐసి ల్యాండ్ 63,000 ఎకరాలుండగా ధరణిలో 25,000 ఎకరాలే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 38,000 ఎకరాలు భూములు ఏమయ్యాయనే దానిపై నిన్న జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు చర్చించారు. అంతేకాదు వ్యవసాయేతర భూములు రెండు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ధరణి వెబ్సైట్లో లేదని గుర్తించారు. ఒక్క సబ్ డివిజన్ నిషేధిత జాబితాలో ఉంటే మొత్తం సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉంటుంది. దీంతో సొంత భూమి ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భూసేకరణకు సంబంధించి ఇచ్చిన జీవోలు కూడా పూర్తి స్థాయిలో లేవని కమిటీ సభ్యులు గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. అయితే నిన్న జరిగిన ధరణి పోర్టల్లో లోపాలకు సంబంధించి కమిటీ సమావేశం జరిగింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్నటువంటి ధరణి కమిటీకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా టీఎస్ఐఎస్కి సంబంధించినటువంటి అధికారులతో జరిగినటువంటి చర్చలు, సమావేశాల్లో చాలా విస్తుపోయేటువంటి నిజాలు బయటపడుతున్నాయి. మొత్తం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కానీ, లేకపోతే ధరణి ద్వారా వచ్చినటువంటి లోపాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు మనకు టీఎస్ఐఎస్సి ద్వారా ఉన్నటువంటి 63 ఎకరాల భూమి ఉండగా కేవలం 25,000 ఎకరాలు మాత్రమే ధరల్లో ఉన్నాయి. మిగతా 38,000 ఎకరాలు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి పేరు మీద అయ్యాయి, ఎవరికి ఈ జరుగుతా ఉందని కూడా విస్తుపోయే నిజాలు బయటపడడం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఆ ధరణి కమిటీ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయేతర భూములకు రెండు ఒకే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ధరల్లో వెబ్సైట్ లో లేకపోవడం వల్ల అసలు ఒక భూమి అంటే పరిశ్రమలకు ఇచ్చేటువంటి టిఎస్ఐఏసి అంటే మనకు పరిశ్రమలకు లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ కు పెట్టేటువంటి భూమి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకున్న తర్వాత వ్యవసాయ భూమిగా మార్చి తిరిగి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పద్ధతి ఉన్నది. దీని ద్వారా మొత్తం వేల సంబంధించిన ఎకరాల కూడా అటు వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా మార్చి ధరణి ద్వారా ఆ రైతు బంధు తీసుకున్నట్టుగా ఇవి గుర్తించడం జరిగింది. అంటే టోటల్గా ఏంటంటే చాలా లోపభూయిష్టమైనటువంటి విధానాలు పూర్తిగా అవలంబించింది గత ప్రభుత్వాలు. 30,000 ఎకరాలకు సంబంధించిన భూములకు లెక్క పత్రం లేదు. తద్వారా మొత్తం వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా మార్చి ధరణి ద్వారా ఆ పూర్తి స్థాయిలో కూడా వీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కానీ ఇతర సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ధరణి ద్వారా వాళ్ళు రైతు బంధును తీసుకున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు వ్యవసాయేతర భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వేరు వెబ్సైట్లు ఉండాలి. కానీ ఒకటే వెబ్సైట్ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇది ఎంత గందరగోళ పరుస్తుందని కూడా వాళ్ళు విస్తుపోయే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ధరణి కమిటీ పలు దఫాలుగా అన్ని శాఖలతో రివ్యూలు చేస్తున్న నేపథ్యంలో ఇటు టిఎస్ఐఏసి భూముల వ్యవహారం కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యొక్క విధానంలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. కమిటీ ఇక సమావేశాలు ఇంతటితో ముగిసిందని కూడా చెప్పడం జరిగింది. పూర్తి నివేదిక ఇవ్వబోతుంది. ఇప్పటికే దాదాపుగా 32 శాఖలకు సంబంధించినటువంటి వారితో కూడా సమావేశమైనటువంటి ధరణి కమిటీ ఇక నిన్న జరిగినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా టిఎస్ఐఎస్ సంబంధించిన భూముల వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో చర్చించి నివేదికను తయారు చేసింది. ఇక ధరణి కమిటీ యొక్క పని ముగిసినట్టే. మిగతా సంబంధించిన దానికోసం వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో ఏ శాఖలో ఏం జరిగింది, భూముల వ్యవహారం ఏం జరిగింది, అటవీ భూములు కానీ, లేకపోతే వక్ఫ్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, గిరిజన భూములు కానీ, ఇట్లాంటి ఐనాందా భూములు కానీ, భూతాన్ భూములు కానీ, వీటన్నిటిపైన అధ్యయనం చేసినటువంటి ధరణి కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వబోతుంది. నిన్నటితో ధరణి కమిటీ వివిధ శాఖలతో జరిగినటువంటి సమావేశాలు ముగిసింది. ఇక నుండి సమావేశాలు లేదు. పూర్తి స్థాయిలో దాన్ని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నిటిపైన కూడా వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం ఈ ధరణి అన్నది దరిద్రం అని మొదటి నుంచి చెప్తున్నారు. సో కొత్త భూమాత అనే యాప్ తీసుకురాబోతుంది. ఎక్కడెక్కడ లోపోల్స్ ఉన్నది, ప్రభుత్వ భూములు ఎక్కడ అన్యాక్రాంతమైంది, ఏ సంబంధించిన విషయాలు జరిగింది, ఆ వ్యవసాయేతర భూమికి సంబంధించిన 20 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూమి కూడా గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడం జరిగింది. తద్వారా 20,000 కోట్ల రూపాయలు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినట్టుగా కూడా ఈ ధరణి కమిటీ గుర్తించడం జరిగింది. సో ఇట్లాంటి అనేక లోపాలు ఉన్నాయి. చాలా మాడ్యూల్స్ లో లోపాలు ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ అంటే మార్చాల్సిన అవసరం ఉందని కూడా ధరణి కమిటీ అభిప్రాయపడుతుంది. సో ధరణిలో
విల్ డీడ్ అమలు చేయడానికి మాడ్యూల్ లేదు, అదే దానికి సంబంధించిన మాడ్యూల్ రైట్. లేదని కూడా గుర్తించింది. సో ఈ అంశాలన్నిటిపైన కూడా అంతకు ముందు కూడా కొనుగోలు చేసిన ఒక వ్యక్తిని చూసినట్టయితే మనకు మ్యూటేషన్ విధానంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది ధరణి సంబంధించిన వెబ్సైట్ పని చేయలేదని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయి నివేదిక మొత్తం ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ వెబ్సైట్ ని ఏం చేయాలి, ధరణిని ఏం చేయాలి, కొత్త యాప్ తీసుకొస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. భూమాత అనే కొత్త యాప్ తీసుకురాబోతుంది. దాంట్లో రైతు అంటే భూమి రైట్. సమస్యలు లేకుండా ఒక 100 ఏళ్ల పాటు రైతులందరూ కూడా కొనుగోలు అమ్మకాలు ఎవరైతే యజమానులు ఉంటారో ఆ యజమానికి ఉండే పత్రాలు ఉండే విధంగా అటు డాక్యుమెంటేషన్ ఉండాలి, అటు వెబ్సైట్ లో ఉండే విధంగా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. రేవంత్ సర్కార్ వచ్చేటువంటి 4-5 వారాల్లో ఈ ధరని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి భూమాత యాప్ ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.